సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డి శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింఘుపురం జెడ్పీహెచ్ స్కూల్లో సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను ఒడిలోనే ఉంచాలని అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అక్షరం అంటే వెలుగు, అక్షరం అంటే స్వేచ్ఛ, అక్షరం అంటే భవిష్యత్తు. ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోయినా జీవించగలడు, కానీ చదువు లేకపోతే, అక్షరం తెలియకపోతే జీవితం చీకట్లో మిగిలిపోతుంది. ఇప్పుడే మన పిల్లలు చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి అక్షరాస్యుడు అయినప్పుడు అతను కేవలం అక్షరాలు నేర్చుకోవడమే కాక కొత్త లోకాన్ని చూస్తాడు. తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటాడు. అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యం. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి శక్తిని పొందుతాడు. మరియు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలను కూడా కల్పించుకుంటాడు చదువుకున్న వ్యక్తి. అక్షరాస్యత అనేది వ్యక్తికి స్వయం అభివృద్ధికి, ఆత్మవిశ్వాసానికి మరియు సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైనటువంటి సాధనం. విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. అక్షరాస్యత ఆ హక్కుకు పునాది. మహిళా అక్షరాస్యత పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక మహిళ అక్షరాస్యురాలైతే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు. అలాగే సమాజం కూడా పురోగమిస్తుంది. ఎందరో మహానుభావులు చదువును ఆయుధంగా ఉపయోగించి సమాజాన్ని వెలిగించారు. వారిలో ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన దేశ చరిత్రలో అక్షరాస్యత శక్తిని నిజంగా చూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే అబ్దుల్ కలాం గారు. పెద్ద పెద్ద మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారంతా నిరుపేద కుటుంబం నుండి వెళ్ళి మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఎదిగారంటే వారు కేవలం అక్షరాస్యత వల్లే, వారి విద్యాభ్యాసం వల్లే ఇది జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొని విద్య ద్వారా ఆయన న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రజ్ఞుడిగా, రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారు. ఈ రోజు మనందరి ఎంత సమాజ స్థాపన చేసి ఇంత హాయిగా బతుకుతున్నామంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంత అన్నదాతల తరపున పోరాడుతున్న వైసీపీ నాయకుడు కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుచేటు విమర్శించారు. వైసీపీ పోరాటాలకు కూటమి ప్రభుత్వం భయపడుతుంది అని, బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్మకాలు చేసి అన్నదాతలకు అందకుండా దోపిడీ చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అనే కార్యక్రమంలో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, రైతులందరూ కూడా మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారో, రైతులకి యూరియా అందట్లేదని పిలుపునిచ్చారో, పిలుపునిచ్చిన దగ్గర నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా మరి పార్టీ నాయకులు చాలా మంది వచ్చి, రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి, మనం రైతులకు తోడుగా ఉండాలి, యూరియాని ఇప్పించాలనే ఉద్దేశం మీద ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మరి పెద్ద ఎత్తున మరి పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు చూస్తే యూరియా పరిస్థితి చూస్తే ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి. ఎంతో మంది గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యూరియాలు కానీ ఎరువులు కానీ ఇచ్చేవారు. ఆనాడు వేల మంది మరి అక్కడ మండల హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి. కానీ ఈరోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చాలక మరి అక్కడ ఉన్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే ఇప్పుడు సచివాలయంలో మరి పోలీసులు ఉండే పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరూ తెలుసు, గతంలో జగన్మోహన్ గారు ఏం చేశారంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు, మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాలను ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి ఏ అవసరమైనా సరే ఎరువులు కానీ, యూరియాలు కానీ, ఏదిగైనా సరే మందులు కానీ
ప్రతిదీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మరి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మరి మీ అందరికి కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 25,000 పైగా ఎకరాల్లో వరి వేశారు. మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వలే. రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద జగనన్న పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ గారికి మరి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కసారి చెప్పాలి, ఈరోజు ఇంకో విషయం చెప్పాలి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేవాళ్ళం. ఈ రోజు చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ ఆసరా కాకుండా అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకు వేసామని చెప్తున్నారు, కానీ సగం మంది రైతులు కూడా వేయలేని పరిస్థితి. ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్లో పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అందలేని పరిస్థితి చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో అధికారుల పరిస్థితి ఎలాగుందంటే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలాగుందంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గతంలో మరి జగనన్న సచివాలయాల వ్యవస్థ పెట్టిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి కూడా 20 మంది వాలంటీర్లు ఉండేవారు. ఆ 20 మంది ఆ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక 6 మొత్తం అందరూ కలిపి మరి ప్రజలకు సేవ అందించేవారు. కానీ ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత 20 మంది మరి చేసే పని, వాలంటీర్లు చేసే పని 6 చేస్తారు. అంటే ఎంత దుర్మార్గమైన పాలన అంటే ఈరోజు 6 20 మంది చేసే పని చేస్తారంటే ఒక్కసారి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే 6వ తారీఖున సర్వీసులు కూడా నిలిపేసి మరి ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇదే సచివాలయ ఉద్యోగులతో రైస్ కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే పరిస్థితి మరి ఇప్పుడు ఉంది. అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల యొక్క బాధలు చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి బాధతో తప్పగా మరి వాళ్ళు పని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ ప్రస్తావన కూడా లేదు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎలాగైతే ఏంటంటే గ్రామ సర్వేలుగా మారిపోయారు. ఏదో ఒక సర్వే, ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేలుగా మారిపోయారన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు టెక్కల్ నియోజకవర్గం ఇన్ఛార్జి పేరడ తిలక్ ఆధ్వర్యంలో టెక్కలలో జరిగిన అన్నదాత పోరు కార్యక్రమం పోలీసులు అడ్డగించారు.
చెప్పండి మామూలు కుదిరమని చెప్పండి. ఇప్పుడు వరకు సమయాన్ని మనం పాటించే కదా. డిఎస్పీ గారే మమ్మల్ని ఇచ్చేసి వాళ్ళు నీళ్ళు కూర్చుంటారా? డిఎస్పీ గారు కారులో ఏసీ కారులో కూర్చుంటారు. డిఎస్పీ గారు ఏసీ కారులో కూర్చొని మాకు ఇచ్చేయడమా? ఇప్పుడు వరకు కరెక్ట్ కాదండి. ఏడు చేస్తే చేయండి. నిలబడి దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ను అమలు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు. 1,63,00,000 కుటుంబాలకు 25 లక్షల వరకు అత్యధిక ఖరీదైన చికిత్సలను అందిస్తున్నామని అన్నారు. దానికన్నా 10,000 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా 33,000 కోట్లు సాలీన పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కచెల్లెలకి ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూనే తల్లికి వందనం కింద ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ
చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వర్తింపజేస్తూ ఇవాళ 10,000 కోట్లకు పైగా నిధుల్ని ఈ పిల్లల విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి వేసిన దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అన్నదాతకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలిపి 6,000, 14,000 కలిపి 20,000 ఇచ్చే దిశగా కూడా మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇవి కాక స్త్రీశక్తి పథకం కూడా పెద్ద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇవి కాక ప్రధానంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే 5 నుంచి 7 లక్షల దాకా ఉద్యోగ ఉపాధి అవకాశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనన్నింటినీ తూచా తప్పకుండా నెరవేరుస్తున్న క్రమంలో ప్రజల నుండి ఒక సానుకూల స్పందన ఉంది. ప్రజలు కూటమి ప్రభుత్వం మీద, కూటమి నాయకత్వం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టారు. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం తీర్చుకునే దిశగా కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అన్ని హామీలను నెరవేరుస్తూ ఉంది. ప్రధానంగా హామీలు నెరవేర్చడం అనేది ఏ పార్టీకైనా బాధ్యత. కానీ ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందిన ఈ కూటమి ప్రభుత్వం దార్శనిక నాయకత్వం కారణంగా, కేంద్ర ప్రభుత్వం సహకారం కారణంగా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బహుశా అటువంటి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ హామీలను నెరవేర్చడం అనేది సామాన్య విషయం కాదు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన నాయకత్వం ఇవాళ హామీలన్నీ నెరవేరుస్తూ, అది సామాజిక పెన్షన్గా 1వ తేదీన ప్రతి ఇంటి ముందర ఇవ్వడం కావచ్చు, అది వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, ఒంటరి పింఛన్లు కానీ, లేదా దివ్యాంగ పెన్షన్లు కానీ, లేదా మంచానికి పరిమితమైన వారికి 15,000 ఇవ్వడం కానీ, గతంలో ఇస్తున్న దానికన్నా 10,000 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా 33,000 కోట్లు సాలీన పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కచెల్లెలకి ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూనే తల్లికి వందనం కింద ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ, చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వర్తింపజేస్తూ ఇవాళ 10,000 కోట్లకు పైగా నిధుల్ని ఈ పిల్లల విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి వేసిన దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అన్నదాతకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలిపి 6,000, 14,000 కలిపి 20,000 ఇచ్చే దిశగా కూడా మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇవి కాక స్త్రీశక్తి పథకం కూడా పెద్ద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇవి కాక ప్రధానంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే 5 నుంచి 7 లక్షల దాకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కాక, ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగానైతే గౌరవ ముఖ్యమంత్రి మొదటి ఫైల్ మీద సంతకం డిఎస్సికి సంబంధించి చేశారో, దాన్ని రికార్డు స్థాయిలో 1 సంవత్సర కాలంలోనే ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అమలు చేయడం, దాన్ని రాబోయే ఈ వారం రోజుల్లో నియామక పత్రాలను కూడా అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీపీఎస్సి దీంట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ నెరవేర్చడమే కాకుండా అది మత్స్యకారులకి 20,000 భరోసా కానీ లేదా చేనేత రంగానికి 200 నుంచి 500 యూనిట్లు ఉచితంగా అందించడం కానీ, ఉచిత విద్యుత్ని, ఇవి కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రాథమిక బాధ్యతగా గుర్తించిన ఈ కూటమి ప్రభుత్వం 25 లక్షల వరకు గతంలో నేడు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే తమకు సూచనలు ఇచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా హాజరై టీడీపీ జనసేన ఎంపీలకు దిశానిర్దేశం చేశారని అన్నారు. రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి రాధాకృష్ణ గారికి నోట్ చేసి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపమని వారు చెప్పడం జరిగింది. ఎంపీలందరూ కూడా ఓటింగ్ ఎలా వేయాలి, ఏం చేయాలి వారు కూడా డైరెక్ట్ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీతో అన్న ఎన్టీఆర్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారితో అనుబంధాన్ని కూడా వారు ప్రస్తావన చేశారు. ఖచ్చితంగా ఆయన సొసైటీకి, భారతదేశం పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ చాలా నమ్మకం వ్యక్తి, ఆయనకి చాలా అర్థమైన గౌరవం వ్యక్తి. ఖచ్చితంగా వారిని మనం గెలిపించుకోవాలి, బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఖచ్చితంగా వారు గెలుస్తున్నారు, భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మన బాధ్యతగా చేయాలని చెప్పారు. అదే సమయంలో వారికి గతంలో కూడా కలిసి స్వయంగా మనం అభినందనలు తెలియజేస్తాం. ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు కూడా గతంలో మనకి వారి సహాయ సహకారాలు కూడా మనకు అందించారు. వారు మంచి వ్యక్తి అని వారు చెప్పడం చాలా స్ఫూర్తిచ్చింది. రేపు మేము 9:30కి మేము మా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడే అందరూ కూడా కలిసి వెళ్ళి ఒకేసారి వెళ్ళి ఓటేయడానికి మేము నిర్ణయించుకున్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక తెలుగుదేశం పార్టీతో ఒక అనుబంధం ఉన్న వ్యక్తి వారు ఉపరాష్ట్రపతి అవుతున్నారు. అలాగే వారు నాయకులు చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ, తెలుగుదేశం పార్టీ పట్ల కానీ, ఎన్టీఆర్ గారి పట్ల కానీ ఉన్న ఒక నిజమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి. అతి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు సోదరులు గౌరవనీయులు వారు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు తిరుగుతున్నప్పుడు నారావారిపల్లికి వారు స్వయంగా వచ్చి అసలు బాబు గారికి సానుభూతి చెప్పారు. అలాగే వారికి అనుబంధాన్ని కూడా ప్రస్తావన చేశారు. అందరం కూడా ఈరోజు నారా లోకేష్ గారు మాకు దాదాపు ఒక 50 నిమిషాలు అనుబంధాన్ని చెప్పారు. అదే సమయంలో కొన్ని బాధ్యతగా చేయాలి, ఇది మంచి అవకాశం వచ్చింది అని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిలో ఈరోజు కాదు భవిష్యత్తులో కూడా మనం కొనసాగుతున్న